ఏదో రోజ్ డే, ప్రపోజ్ డే, హగ్ డే, కిస్ డే, లవ్ డే, లస్క్ డే అని రకరకాలు చెప్తారు. ఎవడు పడతాడు ఏదో చేసి పాపులర్ అవుతారు. మరి నాకు లవ్ లేదు, లగ్ లేదు, లస్క్ లేదు, ప్రపోజ్ డే లేదు, ఏది లేదు. ఇటనన్నా పాపులర్ అవుదామని నెత్తిన మొలకలు మొలవట్లేదు. పిలకలు వేసుకుందాం అంటే పోనీ పెళ్లి చేసుకుని పోరగాలి కానీ వాళ్ళకి పిలకలు వేద్దామంటే పెళ్లి కాలే. ఇంకా పెళ్లి కానీ పిలకలు అని చెప్తాయి, పిల్లలు అని చెప్తారు. సో అందుకే నేనే పిలికేసుకున్నాను అనమాట. స్టిల్ బ్యాచులర్, ఒరిజిన్ బ్యాచులర్ అంటే జస్ట్ పెళ్లి కాకుండా ఉన్నోడే, స్టిల్ ఒరిజిన్ బ్యాచులర్ ని. సో నమ్మితే నమ్మండి, లేకపోతే టెస్టింగ్ చేసుకుంటా అంటే ఆడికంటే ఆడికి వస్తా. సో బ్రహ్మచారి అది బ్యాచులర్ కాదు, బ్రహ్మచారి. ఏముంది కాక రోడ్లు ఎమ్మటి లవ్ లస్కు, పార్కులు ఎమ్మటి హగ్గులు, కిస్సులు, మూతులు మూసుకోవడం ఏముంది. నాలుగు అయితే మళ్ళీ మర్చిపోతారు, ఆగమాగం అవుతారు. ఏదో కొంతమందికి సెట్ అవుద్ది, సక్సెస్ అవుతారు లైఫ్ లో, ముందడికి వేస్తారు. కానీ అటువంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోరు. మేము ఇంత హ్యాపీగా లవ్ చేసుకున్నాం, లవర్స్ డే రోజు కలుసుకున్నాం, మంచి హ్యాపీగా ఉన్నాం చెప్పరు. చెప్పితే కనీసం, ఎందుకంటే ఆడ అఫ్ కోర్స్ అప్పటి వరకు హ్యాపీనెస్ ఉన్నా ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా. ఆ ఆనందం అందరికి తెలవాలంటే మంచిగా ఒక లవర్స్ డే నాకు ఇష్టమైన రోజు, నేను అదే రోజు లవ్ చేసుకున్నాం, అదే రోజు ప్రపోజ్ చేసుకున్నాం, అదే రోజు కలుసుకున్నాం అన్న వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు 100 జంటల్లో ఒక జంట అయినట్టుగా వాళ్ళు వచ్చి ఎలా ఏం చేశారు అవన్నీ డీటెయిల్స్ చెప్తే ప్రతి ఒక్కరు బాగా చేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే రోడ్ సైడ్ రోమియో జూలియో ఏదో అట్లా వాళ్ళు ఎట్లున్నారు గతంలో ఇప్పటికీ గుర్తుంటారు, విడిపోయినా ఇప్పుడు గుర్తుంటారు. వాళ్ళు విడిపోయారా, దేవదాస్ పార్వతి ఈ టైంలో గుర్తుంటారు. అటువంటి ప్రేమలు ఆడగనబడుతున్నాయా? సో ఇప్పుడు ఏంటంటే నాకు రీసెంట్ గా తంగేల్ సినిమా చూసిన తర్వాత లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14 కాదు, ఫిబ్రవరి 7 అనే తారీఖు 7గా మార్చాలని నాకు అనిపించింది అనమాట. అలా ఎదురు చూస్తుంది. ఒక పక్క వాడు కాదని వెళ్ళిపోయిండు, నన్ను కాదని ఇంకోటి గురించి పెళ్లి ట్రై చేస్తున్నారు, పెళ్లికి ఒప్పుకుంటది, మళ్ళీ వాడు వస్తున్నాను తెలియగానే ఎమ్మటే అక్కడికక్కడే ఫేస్ ఎక్స్ప్రెషన్, కళ్ళలో జస్ట్ మాట్లాడకుండా కళ్ళలో కనబడదు. చూసినా ఎదురు చూస్తా, చూసినా అది లవర్స్ డే అంటే, అది ప్రేమికుల రోజు అంటే. లవర్స్ డే అనేది ఇంగ్లీషు, ప్రేమికుల రోజు అనేది తెలుగు కదా అని చెప్తున్నాను కదా. ఆ పార్కుల చుట్టూ 14 తారీఖు తిరిగి 14 తారీఖు నాడు లస్క్ పెట్టేసుకుని మళ్ళీ అవసరమైతే అదే రోజు బ్రేకప్ అంటారు. సో ఈ వద్దు. ఒక్కసారి తండేల్ సినిమా చూడండి, నిజమైన ప్రేమ అంటే ఏందో తెలుస్తుంది. ఎంతో మంది ప్రేమికులు వస్తుంటారు, చూస్తుంటారు. ఏం చెప్తారు ఈ కాలం? మళ్ళీ సంవత్సరం కనబడలేదు కదా, లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ సంవత్సరం కనబడలేదు, మళ్ళీ కొత్తగా కనబడుతున్నారు. 3 years నుంచి చూస్తున్నారు దగ్గర. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కనబడలేదు, ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం కనబడదు. ఇంకా 3 సంవత్సరాల తర్వాత నేను ఉంటున్నా పోతున్నాను, ఆ తర్వాత ఇంకెవడు వస్తాడు, వాడికి ఇదే చెప్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఓకే మీరు ప్రేమించుకోండి, నేను కాదన నేను. ఆ డేట్ మార్చేసుకొని ఫిబ్రవరి 7వ తారీఖు సెట్ చేసుకోండి. కావాలంటే తండ్రి సినిమా చూడండి, నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. మీరు ప్రేమించుకున్న ప్రతిసారి అసలు ఎవ్వడికి భయపడదు, అమ్మ నాన్న ఎవ్వడికి భయపడదు. ఇంట్లో వెళ్ళి చెప్పండి, క్లియర్ గా చెప్పండి. అవ్వకపోతే సమాజం అయినా మీకు హెల్ప్ చేస్తుంది. ఇంట్లో 80% ఒప్పుకోరనుకో సమాజం అయినా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నాయి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అవసరమైతే మన మండల ఆఫీసులకు కూడా వెళ్ళి ఆడ కూడా చేసుకోవచ్చు, రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి, ఆడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా కాదంటే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. సో మీరు నిజమైన ప్రేమికులు, నిజమైన ప్రేమ మీలో ఉంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ సహాయం చేస్తారు, తల్లిదండ్రులు సహాయం చేయకపోతే. తల్లిదండ్రులు కూడా మీరు కాళ్ళ వేలా పడండి, ఎందుకు సహాయం చేయరు? ఏదో సినిమాలు డైలాగులు ఉన్నాయి కదా, చెప్పాలి, భరించాలి, ఎదురు చూడాలని ప్రకాశ్ డైలాగులు ఉన్నాయి కదా. సో అట్లా 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు ఎదురు చూడండి, 10 సంవత్సరాలు ఎదురు చూడండి. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. అరే ఇన్నిసార్లు చెప్పినా వీళ్ళు వింటారు. కోట్లలో ఒక్కటి అదే ఆకర్షణ ఎక్కువైపోయి, జనరేషన్ ఏంటంటే ఫాస్ట్ కల్చర్ కి ఎక్కువైపోయింది. బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి కదా, బుల్లెట్ ప్రేమ కనపడదా, కన్ను కొట్టినావా, సినిమాకి వెళ్ళినావా, గొడవలైనా విడిపోవడం అంతే. ఇక పెళ్లి కాకముందుకే ఈ మధ్య ఏంది లివింగ్ రిలేషన్షిప్ అని బాగా విడుతుంది ఆ కల్చర్. లివింగ్ రిలేషన్షిప్ నువ్వు ఎంతసేపు అయితే ఆ 4 రోజులు ఆ పార్కుల చుట్టూ తిరుక్కుంటా, సినిమాల థియేటర్ల చుట్టూ తిరుక్కుంటా ఖర్చు పెడతావో, అమ్మాయి అయినా అబ్బాయి ఇద్దరికి చెప్తున్నా, అమ్మాయి మంచిది కాదు, అబ్బాయి చెడ్డోడు, అబ్బాయి మంచిది కాదని కాదు, ఇద్దరికి చెప్తున్నా. కొన్ని సందర్భాలు అబ్బాయి మోసపోతాడు, కొన్ని సందర్భాలు అమ్మాయి మోసపోతాడు. సో ఖచ్చితంగా మీరు నిజమైన ప్రేమ అని కూడా తల్లిదండ్రులకు చెప్పండి, మీ టీచర్లకు చెప్పండి, మీ ఊర్లో చెప్పండి, మీ పెద్దలకు చెప్పండి, ఊర్లో పెద్దలకు చెప్పండి, మండలాలు చెప్పండి, అందరు చెప్పండి. ఏదో ఒక రూపంలో సహాయం దొరుకుతుంది. ఖచ్చితంగా నిజమైన ప్రేమ అనేది మీరు ఉంటే నిరూపించేసుకొని ఖచ్చితంగా మీరు 14వ తారీఖునే పెళ్లి చేసుకోవాలంటే అదే రోజు కూడా పెళ్లి చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా సెట్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. సెట్ అయ్యి హ్యాపీగా ఉంటే సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఉన్నది. మేము చేసుకున్నాము, ఇన్ని కష్టాలు పడ్డాం, మా అమ్మకి చెప్పిన, నాన్నకి చెప్పిన, తల్లిదండ్రులకి కాదు వాళ్ళ కుటుంబాలు చెప్పిన, వీళ్ళ కుటుంబాలు చెప్పిన, పెద్దలు చెప్పిన, ఫ్రెండ్స్ చెప్పిన, ఇంతమందితో ఒప్పించుకున్నాం. 4-5 ఏళ్ళు ఎదురు చూసినాం వాళ్ళ మాట కోసం, వాళ్ళు ఇచ్చే భరోసా కోసం అని చెప్పేసి. ఖచ్చితంగా మీ అమ్మటి ఇంకో 4 వస్తారు. ఈ మధ్య అయితే అబ్బాయిలు కూడా పోతున్నారు. అంతకుముందు అమ్మాయిలు ఆగమయ్యారు, ఇప్పుడు అబ్బాయిలు కూడా పోతున్నారు ఈ మధ్య. ఎక్కడ చూసినా సూసైడ్లు, అమ్మాయిలు అబ్బాయిలు. రీసెంట్ గా మన సింగర్ కూడా ఎంత బాధేసింది. ఇప్పుడు ఇందాక ఒక పాట పాడినా, వాడి గుడి మిసం మీద వాడి గుండెల ఎత్తులు మేరియా, వాడు రమ్మంటారు ఆడే బావా అని. ఈ పాటను అమ్మాయితో పాడిపిద్దాం అనుకున్నా, నైట్ తెల్లారే అమ్మాయి సూసైడ్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఏమున్నది, మీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా అమ్మ నాన్న చెప్పండి, టీచర్లు చెప్పండి, ఊర్లో చెప్పండి, పెద్దలకు చెప్పండి. వాళ్ళు ఎవ్వరు వినకపోతే గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళు సాయం చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సాయం చేస్తారు. అక్కడ కూడా న్యాయం దక్కదు అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ఎవరు ఎక్కడ అసలు సాయం చేసే పరిస్థితులు అనుకుంటే మీరు చేసేసుకోండి. అప్పుడు క్లియర్. చాలా గుడి ఉన్నది, వెళ్ళి దండలు మ్యాచ్ చేసుకొని. ఇప్పుడు ఉన్న కెమెరాలు అవసరం లేదు, ఫోటో ఉండేది చాలు.
ఫోన్ లో ఎన్ని చూసుకుంటే మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? కల్చర్ అయితే బాగా పెరిగింది, ఫాస్ట్ కల్చర్, లవ్ కల్చర్ అయితే బాగా పెరిగింది. ఫాస్ట్ 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 చూసినామా, హఠాత్తుగా నచ్చిందా, వాడు ఖర్చు పెడుతుందా, ఈ అమ్మాయి ఖర్చు పెడుతుందా, ఎవరు చూస్తున్నారు. ఓకే, ఇద్దరు బాగానే సెట్ అవుతుంది, ఖర్చు పెడతారు, నచ్చేసుకున్నారు. తిరగడం 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 మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత వాళ్ళు కనపడరు. ఏమైంది అంటే ఒక అమ్మాయి చూసాడు లేదంటే అబ్బాయి చూసాడు. ఏంటంటే ఆకర్షణకి ఇదే కనబడుతుంది తప్ప నిజమైన ప్రేమ అనేది చాలా తక్కువ. 100లో ఒక్కలు. ఆ ఒక్కలు బాగా ఓకే సెట్ అయిన ఉన్నాక వాళ్ళన్నా వచ్చి సమాజానికి మంచి చెప్తారా? ఆకర్షణతో మొదలై ఎక్కడికో దారితీస్తున్నారు కానీ దీనికి అడ్డుకట్టలేదనిపిస్తుంది. కష్టం. చిన్నప్పుడు మనం తల్లిదండ్రులు కొడితే, టీచర్లు కొడితే సైలెంట్గా ఉండేటోళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రులు కొడితే పక్కింటి వాళ్ళు చెప్పడం, పోలీసు చిన్న పోరగాళ్ళు వెళ్ళి పోలీసులు అమ్మని కొడుతున్నా, నాన్న కొడుతాను. స్కూల్లో టీచర్లు కొడితే ఇప్పుడు మొత్తం కాళ్ళు పోయి దండయాత్ర చేస్తాను స్కూల్ మీద. మంచి స్కూల్ ఏజ్ లో కానీ అదే వాళ్ళు మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. టీచర్స్ కానీ లేకపోతే ఇళ్లలో కానీ అవగాహన ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఏంది ఇప్పుడు ఎవరికైనా చెప్పారనుకో, స్కూల్లో కొట్టిరనుకో, పోయి మొత్తం కాళ్ళు పోయి ఎగబడి కొడతాండి. మరి కనీసం వాళ్ళు రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ప్రభావం కూడా ఉంటుంది కదా. పేరెంట్స్ ప్రభావం ఉండదు ఇంట్లో. ముందు ఫస్ట్ అమ్మ నాన్నే కదా గురువులు, తర్వాతనే టీచర్స్. ముందు పేరెంట్స్ పర్ఫెక్ట్ గా పెట్టేసుకుని అవతల 2 అన్నారా. మరి నన్నైతే ఇంతవరకు మా అమ్మ నాన్న కొట్టినట్టు నాకు గుర్తులేదు. కానీ ఇప్పటివరకు నేను ఎక్కడ అమ్మాయిల చుట్టూ తిరగలేదు. ఏ పూరి నన్ను లవ్ చేయలేదు, నేను ఏ పూరి లవ్ చేయలేదు. దూరం ట్రై చేశారు కానీ నేను దూరం. 48 ఏప్రిల్ వచ్చేస్తే 49. అస్సలు ఛాన్సే లేదు. అబ్బా ట్రై చేసిర్రు అమ్మా, కష్టాలు చాలా ఉంటాయి, నా వల్ల కాదు. అసలు పెళ్లి తీసుకునే ఉద్దేశంలో కూడా లేను. సైలెంట్గా ఉన్నా బ్రహ్మచారిగా ఉన్నా. అలాగా బ్యాచిలర్ కాదు, బ్రహ్మచారిగా, స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నాను, బ్రహ్మచారిగా ఉన్నాను. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? లవ్ చేసుకున్నా సరే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి జాగ్రత్తలు చేసుకోండి. మీకు మంచి జరిగితే సమాజానికి తెలియజేయండి. ఎందుకంటే చేసుకున్న తర్వాత కూడా కొంచెం కష్టాలు వస్తాయి. సో పెళ్లి చేసుకునేవాడికైనా, లవ్ చేసి పెళ్లి చేసుకునేవాడికైనా ఇన్ని కష్టాలు ఉంటాయి. ముందు ఒక అడుగు వేసి ఆలోచించి పెళ్లి చేసుకోండి, లవ్ చేయండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆ తర్వాత ఇక తప్పదు సెట్ అవ్వాలనుకుంటే అడ్జస్ట్ అయ్యే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక విధంగా నేను పెళ్లి చేసుకోకుంటున్నానంటే నేను అడ్జస్ట్ అయి ఉన్నట్టే కదా. సో హ్యాపీగా ఉన్నానేమో. ఒక పిల్లలు అవుతే వేరే ఆనందాలు ఉండేవో, కానీ దానివల్ల కష్టాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూశాను. ఎందుకంటే నా ఇంట్లోనే కాదు, నా ఊర్లోనే కాదు, ఒక 4-5 మన ఇండియాలో ఒక 7-8 స్టేట్స్ తిరిగాను. అక్కడ వాళ్ళ పిల్లలకు పెట్టే ఫుడ్, చిన్నప్పుడు పెట్టే తిండి కష్టాలు, స్కూల్లో పంపించే కష్టాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,00,000 లేని ఎల్కేజీ కూడా బయటకు రావట్లేరు పెద్ద స్కూళ్ళల్లో. చిన్న పిల్లలకైతే కనీసం 20-30 వేలు అవుతుంది. ఏడ వస్తున్నాయి ఇప్పుడు? గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ల మీద బతకాల్సి వస్తుంది చాలా మంది. కూలీలు కూడా దొరకట్లేదు. సో ఇన్ని కష్టాల మధ్యలో బతకాలనుకుంటే పిల్లలు 3 కష్టపడితేనే సంతోషంగా ఉంటారు. 1-2 పిల్లలు చాలు, 60 పిల్లలు కనుక. మాది క్రికెట్ టీము మా ఇంట్లో. అయినా సరే మా అమ్మ నన్ను ఏది ఉంటే అది పెట్టింది, తిన్నాం, హ్యాపీగా ఉన్నాం, చదువుకున్నాం, మాకు చేతనైన చదువుకున్నాం. డిగ్రీ చదివడం ట్రై చేశారు కానీ మనకు 10th వచ్చేసరికి చదువు ఎక్కలేదు. బయటపడడం, ఇట్లా పడి ఏదో పని చేసుకోవడం, బతకడం. లవ్ డే వస్తుంది. దానికన్నా ముందు 7వ తారీఖు వచ్చింది. నాకైతే 7వ తారీఖు, ఫిబ్రవరి 7వ తారీఖు నిజమైన ప్రేమికుల రోజు అనిపించింది. ఎందుకంటే తండ్రి సినిమా చూసిన తర్వాత ఒకసారి చూడండి.